హలో ఆస్పిరెంట్స్, మనం ఆల్రెడీ ఈ ఛానల్లో కాన్సెప్ట్ 1 కాన్సెప్ట్ 2 అప్లోడ్ చేసాము పర్సంటేజ్ కాన్సెప్ట్లో. సో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ముందెళ్ళి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూయేషన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే x% of y equals to y% of x. x% of y equals to y% of x. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాము. 40% of 1600 ఎంత? 40% of 1600 40% by 100 of into 1600 0 okay, 2 zeros cancel. 40 16 equals to 640. సో ఇప్పుడు x% of y ఈక్వల్స్ టు 640. సో ఇప్పుడు y% of xని ట్రై చేద్దాం. y ఎంత ఇక్కడ? 1600 1600% of 40 ఎంత? 1600 by 100 0 zeros cancel into 40. 16 4s are 64 0 0. సో ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్. x% of y equals to y% of x. నెక్స్ట్ పర్సంటేజ్లో కాన్సెప్ట్ 4. x is what percent of y. x is what percent of y. దీన్ని మనం ఈక్వేషన్లో ఎలా రాసుకోవచ్చు అంటే x by y percent into 100 ఇలా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఈ ఫార్ములాని యూజ్ చేసి 20 by 80 into percent 100. 2 1s 2 4s 1/4. 1/4ని 1/4 అనేది ఫ్రాక్షన్. పర్సంటేజ్ కింద రాయాలంటే 25%. సో హియర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ y is what percent of x. y is what percent of x. y సేమ్ అలాగే x into 100. ఫర్ ఎగ్జాంపుల్ 80 is what percent of 100. 80 by 100 into 100 percentage. 100 cancel అయిపోతుంది. 80. ఇంకో ఎగ్జాంపుల్ 80 is what percent of 20. 80 by 20 into 100. 2 2s 4. సో ఆన్సర్ వచ్చేసి 4. సో ఇలా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. x is what percent more than y. ఈ క్వశ్చన్కి మనం ఎలాంటి ఫార్ములా రాసుకోవచ్చు అంటే x minus y by y into 100. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏమన్నారు? మోర్ దాన్ పర్సెంట్ అని వచ్చినప్పుడు difference
by bigger value into 100. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోర్ దాన్ పర్సెంట్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. 20 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ 5. ఇది క్వశ్చన్. గైస్ ఐమ్ సారీ బిగ్గర్ వాల్యూ కాదు, మోర్ దాన్ వచ్చినప్పుడు ఆపోజిట్ స్మాలర్ వాల్యూ. అదే చూస్తున్నదో మిస్టేక్ కొడుతుందని ఆగి చెప్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ద మిస్టేక్. మోర్ దాన్ పర్సెంట్ వచ్చినప్పుడు డిఫరెన్స్ బై స్మాలర్ వాల్యూ ఇంటూ 100. ఓకే, సో డిఫరెన్స్ 20 మైనస్ 5 బై స్మాలర్ వాల్యూ. స్మాలర్ వాల్యూ రెండిట్లో ఏది 5 ఇంటూ 100. 15 by 5 into 100. 5 20s. 300. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి x is what percent less than y. x minus y by y into 100. ఇక్కడ మీరు గమనిస్తే లెస్ దాన్కి మైనస్సే పెట్టాం, మోర్కి మైనస్సే పెట్టాం, మోర్కి రెండిటికి సేమ్ మైనస్సే పెట్టాం. బికాస్ లెస్ దాన్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్స్ బై బిగ్గర్ వాల్యూ ఇంటూ 100. మీరు ఈ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే లెస్ దాన్ పర్సెంట్ వచ్చినప్పుడు బిగ్గర్ వాల్యూ ఆపోజిట్ అనమాట, మోర్ దాన్ వచ్చినప్పుడు స్మాలర్ వాల్యూ ఆపోజిట్, స్మాల్ బిగ్ ఆపోజిట్ అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ మోడల్కి ఒక ఎగ్జాంపుల్. సో okay, 30 is what percent less than 90. okay, 90 minus 30 by bigger value కదా, సో 90 into 100. బిగ్గర్ వాల్యూ ఎందుకు వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ అడిగారు కాబట్టి దానికి ఆపోజిట్ బిగ్గర్ వాల్యూ తీసుకున్నాము. సో 90 minus 30 60 by 90 into 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, 3 2s 3 3s. ఓకే గైస్, 2/3 వాల్యూ చెప్పండి. ఇది ఫ్రాక్షన్లో ఉంది, దీనికి పర్సంటేజ్ వాల్యూ ఎంత, 66.66%. సో ఈ 2 మెయిన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఈ 2 కాన్సెప్ట్స్లో. ఈ 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. అండ్ బై ద వే ఈ మిస్టేక్కి ఐఎమ్ రియలీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఈ 2 ఫార్ములాస్ని నోట్ చేసుకోండి, డోంట్ మిస్ ఇట్ అవుట్. సో ఈరోజుకి కాన్సెప్ట్ అయిపోయింది, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాము. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ డిక్రీజ్ గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ ఆస్పిరెంట్స్, హ్యావ్ ఏ గుడ్ డే.